నమస్తే అండి. పూలకే రారాజు అయిన మన రోజ్ ప్లాంట్ యొక్క బెస్ట్ సాయిల్ మిక్స్ అండి. ఈ సాయిల్ మిక్స్‌లో మీరు మొక్కను పెట్టారు అంటే మీ మొక్క ఎప్పటికీ చనిపోదు. అది ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూద్దాం. పూలకే రారాజు అని చెప్పాను కదండీ! అలానే దీనికి స్టైల్స్ కూడా చాలా ఎక్కువ అండి. ఎందుకు అంటే దీనికి డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే దీనికి ట్రెడిషనల్ మెథడ్‌లో అలానే ఎలాంటి కెమికల్ లేకుండా ఈరోజు బెస్ట్ సాయిల్ మిక్స్ అనేది నేను ఈరోజు మీకు చూపిస్తానండి. ముందుగా మనం సాయిల్ తీసుకోవాలండి. మీ ఏరియాలో ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకోండి. అయితే మీ ఏరియాలో శాండీ సాయిల్ ఉందనుకోండి, దాంట్లో మీరు శాండ్ కలపాల్సిన అవసరం లేదు. మీరు సాయిల్ తీసుకున్నప్పుడు సాయిల్‌లో మీకు పేపర్స్ కానివ్వండి, కవర్స్ కానివ్వండి, లేదా రాళ్ళు అట్లనే మట్టి కూడా గడ్డలు గట్టి ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మట్టి అనేది మీరు జల్లించుకోండి. మట్టి మీకు ఎంత సాఫ్ట్‌గా ఉంటే ప్లాంట్ అనేది అంత మంచిగా గ్రో అవుతుందండి. దాంట్లో రూట్స్ అనేవి మంచిగా డెవలప్ అవుతాయి. అయితే మనము సాయిల్ వచ్చేసి 40% తీసుకుంటున్నానండి. అయితే నేను ఇప్పుడు కొత్త మట్టితోటి మీకు చూపిస్తున్నాను. నేను జనరల్‌గా అన్ని పాత మట్టిలోనే పెడుతూ ఉంటాను. మీరు చాలా వీడియోస్‌లలో చూస్తూ ఉంటారు కదా! ఇదేంటంటే కొత్త మట్టిలో మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే రూట్ సిస్టమ్ అనేది తొందరగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎవరైనా కానివ్వండి, కొత్తగా రోజ్ ప్లాంట్ పెట్టేవాళ్ళు కొత్త మట్టి తీసుకొని వాడండి. అదే మీరు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మీరు ఎలాంటి సాయిల్‌లో పెట్టినా కూడా మీకు ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనము కంపోస్ట్ అండి. కంపోస్ట్ ఏదైనా కానివ్వండి, మీకు 2-3 ఇయర్స్ అనేది మాగాలండి. అంటే మంచిగా కంపోస్ట్ అయిపోవాలి. అలాంటిదే తీసుకోవాలి రోజ్ ప్లాంట్‌కి. నేను మాత్రం వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నానండి. వర్మీ కంపోస్ట్ వచ్చేసి 30% తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి శాండ్ అండి. శాండ్ నేను 20% తీసుకుంటున్నానండి. 20%లో మీరు 10% కోకోబీట్, 10% మీరు శాండ్ కూడా కలుపుకోవచ్చు. మీకు కోకోబీట్ లేదు, అవసరం లేదు అనుకుంటే మీరు దాన్ని స్కిప్ చేసేసి కంప్లీట్‌గా మీరు శాండ్ కూడా తీసుకోవచ్చు. ఇంతవరకి సాయిల్ మిక్స్ బాగానే ప్రిపేర్ చేసామండి. కాకపోతే రోజ్ ప్లాంట్స్‌కి రూట్స్‌కి డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ డిసీజెస్ రాకుండా మనం ఏం కలిపితే రోజ్ ప్లాంట్‌కి రూట్స్‌కి డిసీజెస్ రాకుండా ఉంటాయో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి ఒక చిన్న మోటివేషన్ అండి. దీంట్లో 10% మనము నీమ్ కేక్ పౌడర్ కలపాలండి. నీమ్ కేక్ పౌడర్ కలపడం వల్ల మనకి రూట్స్‌కి ఎలాంటి డిసీజెస్ రావు. అలానే యాంటీ ఫంగల్ పౌడర్ మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్‌గా అది తీసుకోండి. అయితే నా దగ్గర సాఫ్ట్ ఫంగిసైడ్ ఉంది, ట్రైకోడర్మా ఉందండి. 2 కూడా నేను 5 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు పార్ట్ సైజ్‌ని బట్టి ఇది తీసుకోవాలండి. చిన్న పార్ట్ అయితే కొంచెం తక్కువ తీసుకోండి. ఇది మాత్రం మీరు 10-12 ఇంచెస్ పార్ట్‌కి మీరు 5 గ్రామ్స్ వాడుకోవచ్చు. 12 ఇంచెస్ పార్ట్ అయితే ఇంకా బెటర్ అండి. 10 ఇంచ్ పార్ట్‌కి కొంచెం తగ్గించి వాడుకోండి. అలానే దీని గ్రోత్ కోసము ఇంకొకటి ఫ్లవరింగ్ బాగా రావడానికి ఇంక కొన్ని కలుపుకుందాం. అవేంటంటే ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మీరు ఒక 5 గ్రామ్స్ తీసుకోండి. అలానే సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. సీవీడ్ గ్రాన్యూల్స్ వచ్చేసి చిన్న పార్ట్ అయితే మీరు ఒక 20 గ్రామ్స్ తీసుకోండి. అదే పెద్ద పార్ట్ అయితే 25 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బోన్ మీల్ అండి. బోన్ మీల్ వచ్చేసి మనకి చిన్న పాట్ అయితే ఒక గుప్పెడు తీసుకోండి. అదే పెద్ద పాట్ అయితే ఒక 2 గుప్పెళ్ళు తీసుకోండి. ఇది మీకు ఫ్లవరింగ్‌కి బాగా యూజ్ అవుతుందండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అయితే బోన్ మీల్ మేము వాడలేము, మేము కలపలేము అనుకున్న వాళ్ళకి హోమ్ మేడ్ బోన్ మీల్ అండి. పక్కన వీడియో వస్తుంది, ఒక్కసారి చూడండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుస్తుంది. ఇంతే అండి. ఇంత పర్ఫెక్ట్‌గా మనము సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాము. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ చెప్పబోయే ముందు మనము రోజ్ ప్లాంట్ పైన చాలా వీడియోస్ వస్తాయండి ఫర్దర్‌గా. మంచి గైడెన్స్ ఇస్తానండి రోజ్ ప్లాంట్ పైన. చాలామంది కూడా అడుగుతున్నారు. అంతవరకు బాయ్ అండి.